2014 నుంచి 2019 కాలంలో నేను వేసిన రోడ్లు తప్ప ఒక్క రోడ్డు పని కూడా చేయలేదు. సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు లక్ష్యం. రాష్ట్రంలో 4600 కోట్లు ఖర్చు చేసి రోడ్లు వేస్తున్నాం. సూపర్ 6 హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. నాడు నేడు పనులపై విచారణకు ఆదేశిస్తాం. 117 జీవో తెచ్చి పాఠశాలలు అన్ని ఎత్తివేశాం. 117 జీవో రద్దు చేస్తాం. విత్తనాలు ఇచ్చాం, ఎరువులు ఇచ్చాం, రుణాలు ఇచ్చాం, పంటకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు. ఉదాహరణకి మీరు టెక్కల్లో ఉంటున్నారు, ఈ జిల్లాని ఉదాహరణగా తీసుకుందాం. గత 5 సంవత్సరాలు వంశధార నీరు టెక్కల దాటి పలాసకి వెళ్ళినటువంటి సందర్భం మీరు ఒక్కసారైనా చూసారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏదైతే నీరు చివరి ప్రాంతాలకు వెళ్ళక రైతులు అవస్థ పడుతున్నారో ఆ సమస్యను గుర్తించి ఈసారి చివరి ప్రాంతం వరకు ప్రతి ఎకరాకి నీరిచ్చి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయినా సరే రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి గింజ కొనే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి రైతాంగానికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట్లాడితే మేము రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చాం కదా, మీరు ఇవ్వడం లేదు ఎందుకని అడుగుతున్నారు. ఈరోజు రైతు భరోసా మాట ఇచ్చాం. నీలాగా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే 12,500 ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము గొప్పలు చెప్పుకోలేదు. ఎలక్షన్లో మాట ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000, కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇస్తాం తప్పనిసరిగా. ఎక్కడ ఏముంచావు ఇవ్వడానికి? ఈ రాష్ట్రంలో ఏమీ ఉంచలేదు. అయినా సరే వీలైనంత తొందరగా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయకత్వంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకి 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. చాలా మంది అడుగుతున్నారు 6 మాసాల్లో ఏం చేశారు? 6 మాసాల్లో ఫస్ట్ మేము ఇచ్చింది స్వాతంత్రం ఇచ్చాం. 5 సంవత్సరాలు ఎవడైనా మాట్లాడుకోగలిగేవాడా? ఎవడైనా రోడ్డు మీదకి వచ్చేవాడా? ఈరోజు చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు. స్వేచ్ఛ వచ్చింది, సమస్యలు చెప్తున్నారు, అడుగుతున్నారు. 5 సంవత్సరాలు ఈ పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఇంకా ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేశాం. మొన్నే 2 మంచి నిర్ణయాలు తీసుకున్నాం. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. మొన్న ఒక జీవో ఇచ్చాం. భర్త చనిపోతే వెంటనే ఆ పింఛన్ భార్యకి విడో కింద ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాం, ఇస్తున్నారు. ఎవరైనా సరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి నేను చెప్తే నమ్మలేదు. ఎలక్షన్లో చెప్పాను, 1 నెల తీసుకోకపోయినా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 3వ నెలలు ఇస్తామంటే నమ్మలేదు. మొన్నే జీవో ఇచ్చాం. ఎవరైనా వలసల మీద బయటకు వెళ్తే వాళ్ళు 3 మాసాల తర్వాత వచ్చి పెన్షన్ తీసుకోవచ్చు. ఈరోజు దీపం కనెక్షన్ కింద 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాం. 3 గ్యాస్ దిమ్మల ఉచిత కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇంకా రైతు భరోసా ఇవ్వాలి, తల్లికి వందనం ఇవ్వాలి. తల్లికి వందనం గతసారి ఒక పిల్లవాడికి ఇచ్చేవాడు, ఇద్దరికని చెప్పాడు. అది కూడా 2,400 కోట్లు. ఈరోజు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. దాదాపుగా 8-9 కోట్ల రూపాయలు తల్లికి వందనంగా అవుతుంది. రైతు భరోసాకు ఒక 4,000 కోట్లు అవుతుంది. ఇవన్నీ సమకూర్చుకొని వీలైనంత తొందరగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో, ఏదైతే సూపర్ 6 కింద ఇచ్చామో అన్ని ఒక్కొక్కటికి పరిష్కారం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
నిన్న లేదు మొన్న 140 కోట్ల రూపాయలతో ఫస్ట్ టైం మళ్ళీ మెకనైజేషన్ పెట్టాం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు స్ప్రింక్లర్లు డిప్లు ఎక్కడైనా ఉన్నాయా? ఒక గొట్టం ఇచ్చారు చెప్పండి. నేను వచ్చిన తర్వాత పాత బకాయిలు 700 కోట్లు అప్పు తీర్చాను. ఓపెన్ గా ఈరోజు యాప్ ఇచ్చాను. యాప్లో ఎవడైనా రైతు మీకు స్ప్రింక్లర్ కావాలన్నా డ్రిప్ కావాలన్నా మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే కంపెనీ వాళ్ళు వచ్చి మీకు వెంటనే ఆ పరికరాలు బిగిస్తున్నారు. మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మిగతాది రోడ్లు మీరే సజీవ సాక్షులు. 5 సంవత్సరాలు ఎక్కడికెందుకు మన దగ్గర చూసుకుందాం. 2014-19లో నేనేసిన రోడ్డు తప్ప ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా? ఒక గొయ్యి కప్పారా? 5 మాసాల్లో మీరే చూస్తున్నారు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, డబ్బులు లేవు. అయినా సరే రోడ్డు బాగుంటే ప్రజలకు బాగుంటుందని వీలైనంత వరకు రోడ్లన్నీ వేస్తున్నాం. మీరే టెక్కల్ రోడ్డు మీరు చూశారు. టెక్కలకి మణిహారం లాంటి రోడ్డు ఇందిరాగాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు మీరు చూశారు, నేను ఇంకా చూడలేదు. కోట బొమ్మాలి మొన్నే పండగలకు వెళ్ళారు. రాయవలస మొన్నే మీరు శివరాత్రికి వెళ్ళారు. ఈరోజు ఏవైతే 5 సంవత్సరాలు గోతులు పడిపోయావు, మర్రిపాడు, భీంపురం, ఏదైతే నౌపడ నుంచి వెంకటాపురం, ఏవైతే రోడ్లన్నీ కూడా గోతులు పడిపోయాయో అవన్నీ యుద్ధ ప్రాతిపదికన గోతులు పూడ్చి ముందు పండగ నాటికి గోతులు లేనటువంటి R&B రోడ్లు తయారు చేయాలని కార్యక్రమం తీశాం. గ్రామీణ ప్రాంతాల్లో 5 సంవత్సరాలు సిమెంట్ రోడ్డు ఎక్కడైనా చూసారా? ఈ రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,600 కోట్లు. ఇంకా ప్రభుత్వం శరవేగంతో వేస్తామని చెప్పినా ఇంకా అలసత్వం వహిస్తున్నారు. కొన్ని దగ్గరలో మార్చిలోపు డబ్బు ఖర్చు పెట్టాలి, కానీ ఇంకా కొన్ని దగ్గరలో స్లోగా ఉంది. ఇప్పుడే రివ్యూ చేశాను. ఎల్లుండి జిల్లాలో రివ్యూ చేసి ఈ రోడ్లు కార్యక్రమాన్ని స్పీడప్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. బీమా అని పెట్టాడు. ఎవడు కట్టాడో తెలియదు, ఎవడు కట్టలేదో తెలియదు, ఎవడికి వచ్చిందో తెలియదు, ఎవడికి రాలేదో తెలియదు. మన భరోసా కేంద్రాల దగ్గర లిస్టులు పెడితే ఒకడికి 20 పైసలు, 30 పైసలు, 2 రూపాయలు ఇన్సూరెన్స్ పడిన సందర్భాలు చూసాం. మీరు పేపర్లో రాశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే రైతులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇన్సూరెన్స్ గతంలో ఏ రకంగా జరిగేదో చెయ్యాలని చెప్పి అనుకున్నాం. కానీ అప్పటికే ఖరీఫ్ ప్రారంభం అయింది కాబట్టి ఈ సంవత్సరం ఖరీఫ్కి పాత విధానం కిందే ఇన్సూరెన్స్ చేసి రేపు రబీ నుంచి నేను అడుగుతున్నాను వైసీపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి, 5 సంవత్సరాలు రబీలో ఒక్క పైసా అయిన ఇన్సూరెన్స్ నువ్వు కట్టావా? రబీకి ఇన్సూరెన్స్ లేదు. ఎంత దారుణం! ఈరోజు ఈ రాష్ట్రంలో ఖరీఫ్ పంట ఎంత పండిస్తున్నారో దీనికంటే ఎక్కువ రబీని పండిస్తున్నారు. కానీ రబీలో ఇన్సూరెన్స్ లేదు. ఈ సంవత్సరం నుంచి రబీలో ఇన్సూరెన్స్ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం 4-5% రైతు కట్టి 2014-19లో ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ చేశామో ఆ ఇన్సూరెన్స్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఇప్పుడు అవన్నీ చేసి అవి కూడా సెట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరి సహకారంతో నేను ఎక్కడ ఉన్నా బిజీగా ఉన్నాను. నా పోర్ట్ఫోలియో చాలా పెద్దది. అందులో సీనియర్ మంత్రులు చాలా బిజీగా ఉన్నా సరే ఎక్కడున్నా ప్రతి నిమిషం ఎక్కడ ఏం దొరుకుతుంది, ఏం తెద్దామని నిన్నే లోకేష్ బాబుకి చెప్పాను. కోటబొమ్మలో డిగ్రీ కాలేజ్ తెచ్చాను బాబు, ఈ దుర్మార్గులు వచ్చేది క్యాన్సిల్ చేసేసారంటే 2-3 రోజుల్లో మళ్ళీ కోటబొమ్మలకి డిగ్రీ కాలేజ్ వస్తుంది జీవో. రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి అది స్టార్ట్ చేస్తాం. ఈరోజు నందిగాంకి జూనియర్ కాలేజ్ ఇచ్చాం. 5 సంవత్సరాలు దానికి ఒక బిల్డింగ్ లేదు, ఒక లెక్చరర్ లేరు, ఎవరు లేరు. మళ్ళీ కాంట్రాక్ట్ లెక్చరర్ పద్ధతిని మళ్ళీ తీసుకొస్తున్నాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంట్రాక్ట్ లెక్చరర్స్ వేసి గాడిలో పెడుతున్నాం. ఒక్కొక్కటి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ సమకూర్చి ముందుకు వెళ్తామనే సందర్భంగా తెలియజేస్తూ
నాకు కావాల్సిన అందరి సహకారం. నేను ఎవరి మీద కక్ష తీర్చుకునే పరిస్థితి లేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి, 10 పనులు చేయాలి. అలాగని చెప్పి ఎవడైనా తప్పు చేస్తే ఆ చట్టం తన పని చేసుకో. నాకు తెలియదు మొన్నటి వరకు, ఇప్పుడు తెలిసింది 1-2 తరగతులకు ఒక స్కూల్ అట, 3 నుంచి 8 వరకు ఒక స్కూల్ అట, 8 నుంచి 12 వరకు ఒక స్కూల్ అట, 12 నుంచి కాలేజీకి ఒక స్కూల్ అట. ఎక్కడైనా ఉందా ఈ విధానం? దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? 117 జీవో తెచ్చి మొత్తం స్కూళ్ళన్నీ ఎత్తేసావు. ఆ ఎత్తేసిన వాడు మళ్ళీ నాడు నేడు అని ఎందుకు పనులు చేయాలి? నువ్వు స్కూళ్ళు ఎత్తేస్తావని నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ 4,000-5,000 కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు కింద స్కూళ్ళు రిపేర్ చేశావు, రంగులేసావు. ఇప్పుడు ఆ స్కూల్లో గ్రామాలకు వెళ్తే గాజులు ఉన్నాయి, పాలగూళ్ళు ఉన్నాయి, ధాన్యం బస్తాలు ఉన్నాయి. ఇదే నీ విధానం? మళ్ళీ 117 రద్దు చేస్తున్నాం, పాత విధానాన్ని తీసుకుంటాం. 1 నుంచి ఏదైతే ప్రీ నర్సరీ ఉందో LKG UKG అంగన్వాడీలో నడుపుతాం. 1 నుంచి 5 వరకు ఒక స్కూలు, 6 నుంచి 10 వరకు ఒక స్కూలు, ఇంటర్మీడియట్ 1, డిగ్రీ 1, 4 విధానాలతో తీసుకొస్తాం. నిన్నే కేబినెట్లో 2 నిర్ణయాలు తీసుకున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని జనవరి 1 నుంచి ప్రారంభిస్తున్నాం. పిల్లలు కాలేజీకి వచ్చి భోజనం లేక అవస్థలు పడుతున్నారు. అందుకే రేపు మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టాం. ఓ దుర్మార్గులు వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేశారు. మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నాం రేపు 1వ తారీఖు నుంచి. ఏదైతే కిట్లు ఉన్నాయో అదే కిట్లు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే కాంపిటీషన్లో ఉండాలి.